హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుత్తొంకాయ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ యూస్ చేసి చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం గుత్తొంకాయ కర్రీని తయారు చేసుకోవచ్చండి. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసిన పల్లీలు 1/2 కప్పు వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి 1/2 కప్పు తీసుకోవాలి. ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకుని తగినన్ని నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటాను, 4 పచ్చిమిరపకాయలని వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసిన 1/2 కేజీ వంకాయలను వేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ మసాలా మొత్తం వంకాయలకు పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా వంకాయలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. చూసారు కదండి, ఇలా సింపుల్గా కుక్కర్లో మనం గుత్తొంకాయ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.